గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేదులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడు చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. ఎవర్రా రాలిపోయే పువ్వు? ఓహో, నీ ఇంటి అనుకున్న పెద్దాపురం పాప తాలూకా బామ్మ గురించా? అయ్యయ్యో, ఎప్పుడు పోతుందా అని చూస్తా ఉన్నావా ఏటి కోంపదీసి? మీ గడ్డు వంశాటికి వ్యవహారాలన్నీ మోసలదా అడ్డుపడుతుందా? అయ్యయ్యో మాయా, నువ్వు నా కాపురం నన్ను సవ్యంగా చేసుకునేలా లేవు కదా. మా ఆవిడ విందంటే ఇటు నుంచి ఇటే గోదాట్లోకి దొక్కాలి నేను. మరి రాలిపోయే పువ్వు అని గాడిద గొంతు తెచ్చుకుని పాడుతున్నావు ఏంట్రా సోంబేరి నయ్యాల? ఓహో అదే మాయా, మన పద్మనాభరెడ్డి లేడు. ఎవరా రెడ్డి? ఏమా కాదా? అబ్బా, నీకన్నీ ఏడమతి చెప్పాలి. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి పేరు మార్చుకున్న కాపు నాయకుడా, లేకనే ఉన్నాడుగా నిక్షేపంగా. ఇప్పుడు ఏటైనది? ఏముంది, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు అనుకుంటే ఆరిపోయే దీపం జగన్ రెడ్డి పార్టీ చుట్టూ జోరీలాగా తిరుగుతున్నాడట. ఓహో, మొన్న జగన్ రెడ్డి తాడేపల్లిలో ముఖ్య నేతలతో సమావేశం అయిన రోజునే నేను టీవీలో చూశాను రా. పద్మనాభయ్య తూలుతూ నిద్రపోతా జగన్ చేసే దిశానిర్దేశం ఇంటూ కనిపించాడు. అదే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో గొప్పమంటుంది. ఈ ఏజ్ లో పేరు మార్చుకున్నాక కూడా ఇంకా రాజకీయాలు అవసరమా అని. చేసుకున్నోడికి చేసుకున్న మాదేవా అన్నారు. జగన్ నమ్మి ఎన్నికల్లో ముందు తోక జాడించిన వాళ్ళందరికీ పూర్తిగా కత్తిరించేసాడుగా పవన్ కళ్యాణ్. అది 100% నిజమే మాయ. కానీ ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఏంటో నేను చెప్పనా, 11 సీట్లకు దిగజారి పార్టీ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితిలో జగన్ రెడ్డి ఉంటే ఇప్పుడు కాపులను కాదని పేరులో రెడ్డిని చేర్చేసుకున్న ముద్రగడ్డ వైసీపీ పార్టీని అట్టుకుని ఏలాడి ప్రయోజనం ఏంటి అంటావు, అంతేనా? అబ్బా నువ్వు సూపర్ మాయ్యా, మనసులో ఉన్నది కరెక్ట్ గా కనిపెట్టేశావు. అంతే కదా, నువ్వు మా అందరికి ఇష్టమైన కెట్టెమ్మాయ్యో. ఇందాకేమో కోంపలు కూల్చుతున్నానన్నావు. ఒరే ఓబు, పొగట్టు పన్నీర్ లాంటిదిరా, అది దాహం తీర్చదా? అబ్బా తెలుసులేమయ్యా, పన్నీర్ని కూరలో వేసుకుని పన్నీర్ బటర్ మసాలా చేసుకోవాలి, అంతే కదా. ఓరి నీ అసాధ్యం గోలా, ఈ పన్నీర్ వేరు ఆ పన్నీర్ వేరురా. పెళ్లిళ్ళలో చల్లుతారా అది పన్నీర్, సుగంధ ద్రవ్యం. నువ్వు చెప్పే పన్నీర్ బటర్ మసాలా చేసే పన్నీర్ ఘన పదార్థం. ఓహో అవును కదూ. అయినా నువ్వేంది మాయా పద్మనాభరెడ్డి రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పమంటే రుచి అభిరుచి ప్రోగ్రామ్ మొదలెట్టావు. పాపం పద్మనాభం తన భవిష్యత్తు కోసం కాదురా, తన కొడుకుని సెటిల్ చేయాలని చూస్తా ఉన్నాడు. కూతురు జనసేనలో చేరింది కదా, కొడుకును ఓ దారి చేద్దామని చూస్తా ఉన్నాడు. ఓహో అదే పాయింట్. మరి పోయి వైసీపీతో అట్ట కాగడం దేనికి? పాపం ఏం చేస్తాడు, జనతా పార్టీ ఎంట్రీ ఇచ్చాడు, అక్కడి నుంచి టీడీపీలోకి వెళ్ళాడు. పచ్చిపాడులో 2 సార్లు గెలిచి మంత్రి పదవి కూడా అనిపించాడు. కాపు రిజర్వేషన్ పోరాటం పేరుతో ఉద్యమం చేసి తర్వాత ఓడిపోయిన పత్తిపాడి మీద ఈ రక్తి పెంచుకున్నాడు. మళ్ళీ టీడీపీ హయాంలో ఉద్యమం చేశాడు కదా మాయా. అక్కడే పప్పులో గాలిసాడు. రత్నాచల ఎక్స్ప్రెస్ తగిలిపెట్టేసిన కేసులో బెంబేలు ఎత్తిపోయి ఉద్యమాన్ని గాలికి వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకున్నా అన్నాడు. మరి కాపులకి అండగా ఉన్న పవన్ తో కలిసి జట్టు కట్టొచ్చు కదా. కట్టొచ్చు, కానీ ఆఖరి నిమిషంలో ఈగోకి పోయి మునిగిపోయే వైసీపీ నా ఎక్కేసి అహంకారం నెత్తికి ఎక్కి పిఠాపురంలో పవన్ ఓడించకపోతే పేరు మార్చుకుంటా అని శాబదం చేసేసి పద్మనాభరెడ్డిగా మారాడు. మరి రాజకీయాలకు దగ్గరగా కాపులకి దూరంగా జరిగిపోయాడు కదా. నీకు అర్థమైనంత కూడా మేధావుగా అర్థం కాలేదు. కాపుల అండతో నెగ్గుకొచ్చినోడు పేరులో రెడ్డిని తగిలించుకుని ఇప్పుడు ఏం పీకిదాం అనుకుని వైసీపీలో తిరుగుతున్నాడు. కాలం కలిసి రాకపోవడం అంటే ఇదే కదా మయ్యా. ఒక దశలో పవనే ముద్రగడ్డ ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తా అన్నారు, త్రుట్లో తప్పిపోయింది. లేదంటే రామజోగయ్య ఈ ముద్రగడ్డ మేమిద్దరమే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం, పవన్ కి అంత సీన్ లేదు, ఉంటుంటే 2019లోనే గెలిచేవాడు కదా, 2 చోట్ల ఎందుకు ఓడిపోతాడని ప్రచారం చేసేవాళ్ళు. గెలుపు తాలూకా క్రెడిట్ నొక్కేసేవర్రా. అమ్మో పవన్ పక్కన పెట్టడం మంచిదే అయింది మాయా. నాతో నడిచే వాళ్ళ నాతో ఉండండి, నాకు సలహాలు ఇచ్చేవారు నాకు అవసరం లేదని పవన్ ధైర్యంగా చెప్పేయడం మంచిదైంది. ఏది ఏమైనా పవన్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని తగ్గించడానికి 100 మంది పద్మనాభరెడ్డిలో వచ్చినా జరిగే పని కాదు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో పవన్ చక్రం తిప్పుతున్నాడు. మరి ముద్రగడ్డ పరిస్థితి ఏంటంట? పద్మనాభరెడ్డి జగన్ రెడ్డి రాజకీయ సలహాదారుడిగా ఉండి వచ్చే ఎన్నికల సమయానికి 11 సీట్లని 0కి ఎలా పరిమితం చెయ్యాలి అనేది ఆలోచించి అమలు చేయాల.
గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ